శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో గిరిజన రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలపై గిరిజన నేతలతో కలిసి కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వాడిత్య శంకరనాయక్ కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల విద్యాభ్యాసం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిరిజనుల విద్యార్థుల కోసం ఏకలవ్య విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరారు. ఈ సందర్భంగా వాడిత్య శంకరనాయక్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో నిరుపేద గిరిజన రైతు కుటుంబాలు పేదరికంతో జీవిస్తున్నాయని, వ్యవసాయంలో నష్టాలతో సతమతమవుతున్న గిరిజన రైతు కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక వసతుల కొరత ఉండడంతో ఆ గ్రామాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని గిరిజన ప్రజల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలన్నారు. గిరిజన కులాలలో ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గిరిజన బిడ్డల యొక్క భవిష్యత్తును మార్చడానికి, గిరిజన కుటుంబాలలో ఒక సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ ప్రగతిని తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ దిశగా మేము ముందుకెళ్తామని గౌరవ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇవాళ మీడియా ద్వారా నేను గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ సప్లాన్ నిధుల ద్వారా ఎస్టీఎస్సీ సప్లాన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి రూపాయిని కూడా గిరిజన ప్రజల యొక్క బ్రతుకులు మార్చడానికి, గిరిజన గ్రామాలలో మరి ప్రగతి అభివృద్ధి దిశగా ఆ డబ్బులని ప్రతి రూపాయి కూడా వెచ్చించాలని ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా గిరిజన కులాలలో ఇవాళ గిరిజనుల యొక్క జాబితాలో ఇవాళ ఇతర కులాలను చేర్చాలనేటువంటి ప్రతిపాదన కూడా ఇవాళ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గిరిజన ప్రజానీకం ఇవాళ మాకున్నటువంటి రిజర్వేషన్లు రాష్ట్రంలో కేవలం 6% మాత్రమే. ఆ 6% రిజర్వేషన్లని కూడా ఇవాళ ప్రభుత్వ రంగంలో కావచ్చు, లేదా ప్రమోషన్ల యొక్క విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగనటువంటి ఈ రోజుల్లో మరి గిరిజన జనాభా పెరిగింది, అవసరాలు పెరిగాయి. ఇవాళ గిరిజన ప్రజానీకం 6% కన్నా 10% ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచకుండా, వారి యొక్క అవసరాలని ప్రభుత్వం గుర్తించకుండా, వారికి విద్యా ఉద్యోగాలలో, సామాజిక ఆర్థిక రంగాలలో సామాజిక న్యాయం చేయకుండా ఇవాళ గిరిజనుల జాబితాలో ఇతర కులాలను చేరుస్తామనేటువంటి ప్రతిపాదన ఏదైతే చేస్తూ ఉందో దానిని విరమించుకోవాలని కూడా ఇవాళ మీ ద్వారా నేను గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఈ జిల్లా అంతా కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గిరిజన ప్రజానికం అంతా కూడా కేవలం ఇవాళ వ్యవసాయ కుటుంబాలుగా, అంటే వర్షాలు పడితే తప్ప ఇక్కడ ప్రజలు పంటలు వేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో ఆ ప్రజలకు కావచ్చు, వారి కుటుంబాలకు కావచ్చు, ఇవాళ ఆర్థికంగా ఒక ప్రగతిని తీసుకురావాలంటే ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమలని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి, ముఖ్యంగా గిరిజన నిరుద్యోగ యువతకు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇవాళ నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అంశాల మీద ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి కులంకషంగా మేము అన్నీ కూడా విన్నపం యొక్క రూపంలో వారి నోటీసులో తీసుకొని వెళ్ళాం. రాబోయేటువంటి రోజు